కదా. మనం ఎందు నిమిత్తం వచ్చామట? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. మనము దేవుని స్తుతించడానికి వచ్చాం. మనుషుల్ని గణపరచడానికి ఇక్కడ రాలేదు. మన టాలెంట్స్ని చూపించడానికి మనం ఇక్కడ రాలేదు. మనం ఈ స్థలంలో కూడుకున్నది కేవలం ప్రభువుని ఆరాధించడానికి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మేము ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడునో మనుషుల్ని పొగడ్డానికో, మనుషుల్ని హెచ్చుగా చేయటానికో, మనుషుల్ని చూసి ఓ సభాషాన్ని పొగడ్డానికో మీరు ఎట్టి పరిస్థితులు చేయొద్దు. మీరు పొగడవలసినది, మీరు ఆరాధించవలసింది ఎవరిని అంటే ప్రభువును మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, సమయము లేదు. సమయం ఉందా? లేదు. లోకము సమయముతో పాటు పరిగెడుతూనే ఉంది. సమయం చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంది. టైం అనేది అస్సలు మన చేతుల్లో లేదు. టైం చాలా వేగంగా పరిగెడుతుంది. ఆ టైంతో పాటు కూడా ఈ లోకం కూడా చాలా వేగంగా పరిగెడుతూ ఉంది. మన చేతుల్లో సమయం అనేది మనం చూసుకోకుండా ఆ సమయంతో, ఆ లోకంతో మనం పరుగులు తీస్తున్న కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. సమయం మన చేతుల్లో లేదు. మన చేతుల్లో లేదు. సమయం మన దగ్గర కూడా లేదు. కానీ మనం అనుకుంటూ ఉన్నాం, చూడండి, సమయం చాలా ఉందని మనం అనుకుంటూ ఉన్నాం. ఏమనుకుంటున్నామట? సమయము చాలా ఉంది అనుకుంటూ ఉన్నాం. నీ జీవితంలో 60 ఏళ్ళ నీ బ్రతుకులో ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు బాల్యముతో లేకపోతే బాలుడుగా ఉన్న సంవత్సరాలు గడిచిపోయాయి. దాని తర్వాత కొంతకాలం టీనేజ్లోకి వస్తాం. ఆ టీనేజ్ కాలం కొంత ముగిసిపోతూ ఉన్నది. దాని తర్వాత యవ్వన కాలంలోనికి వస్తూ ఉన్నాం. యవ్వన కాలం కూడా ముగుస్తూ ఉన్నది. మరి కొంతకాలం పోతే వృద్ధాప్యంలోనికి వెళ్తూ ఉన్నాం. ఆ వృద్ధాప్యం యొక్క కాలం కూడా ముగించుకొని నేరుగా నీ యొక్క కాలాన్ని ముగించుకొని ఎవరికి ఏర్పాటు చేయబడిన స్థలాల్లో వారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈ మనిషి జీవితం కేవలము ఆయనకి ఏర్పాటు చేసిన సమయానికల్లా, ఏర్పాటు చేసిన ఆ యొక్క పరిస్థితి గుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ నాకంటూ సమయము లేదు, నాకంటూ సమయం ఇంకా చాలా తక్కువగా ఉన్నది, కొద్ది సమయమే ఉన్నది. చూడండి, మీ యొక్క బ్రతుకు దినంలో కొంతమంది యాక్సిడెంట్ ద్వారా చనిపోయి ప్రాణాలు విడిచిపెడతారు, కొంతమంది రోగం ద్వారా ప్రాణాలు విడిచిపెడతారు, మరికొంతమంది దేవుని యొక్క కృప చేత నిద్ర పడకల్లో ఉన్నప్పుడు మా ప్రాణాలను విడిచిపెట్టి తమ ప్రాణాలను వదులుకొని ఎవరి కాలాలు వారు ముగించుకుంటూ ఉన్నారు. చాలామంది అనుకుంటున్నారు నాకు చాలా సమయం ఉంది, చాలామంది అనుకుంటారు రేపటికి నాకు సమయం ఉంది, చాలామంది అనుకుంటారు దీని తర్వాత నాకు బోల్డంత సమయం ఉంది అనుకొని దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్న కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క జీవితము చదువు వైపు పరిగెట్టుపోతూ ఉన్నది, అక్కడ జీవితాన్ని ముగించేస్తూ ఉన్నావు. తర్వాత పెళ్ళైన తర్వాత నీ కుటుంబముతో సగ కాలాన్ని నువ్వు గడిపేస్తూ ఉన్నావు. తర్వాత నీ బాల్య దశలో ఆటల పాటల చేత నీ సమయాన్ని వృధాపరుస్తూ ఉన్నావు. సమస్తములో కూడా నీ సమయాన్ని వృధాపరుస్తూ నీ జీవితాన్నే దేవునికి తెలుసుకునే సమయము ఇవ్వకుండా ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనప్పటికీ కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కావచ్చు, కానీ సమయము మనకు ఇంకను లేదు. సమయం ఇంకా లేదు, సమయం ఇంకా మన చేతుల్లో లేదు. మనం అనుకుంటున్నాం ప్రభువా నాకు బోల్డంత సమయం ఉంది, ఇప్పటి వరకు నేను ఇదిగో చేశాను కదా, రేపటి నుండి నేను నిన్ను నమ్ముతా ప్రభువా, రేపటి నుండి నేను నిన్ను ఆరాధిస్తా ప్రభువా, రేపటి నుండి ప్రభువా నైనా తండ్రి, అయానైనా తండ్రి యేసయ్య ప్రభువా నీకు నేను స్తుతులు చెల్లిస్తా, రేపటి నుండి వాక్యం చదువుతా, రేపటి నుండి. అందరూ కూడా రేపటి 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 అనుకుంటున్నారు. కానీ నేడు నీ చేతిలో దేవుడు సమయం ఇచ్చాడో లేదో నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటావు సమయం నా చేతిలో ఉందనుకుంటున్నావు. ఎవరి చేతిలో ఉందంట సమయము? నీ చేతిలోనే ఉందనుకుంటున్నావు. నిజంగా దేవుని చేతిలో ఉందనుకుంటున్నావు నువ్వు? లేదు. హల్లెలూయా. ఒక వచనాన్ని చదువుకొని సమయం యొక్క వాల్యూని, సమయం యొక్క విలువ తత్వాన్ని మనం నేర్చుకొని సమయం ఉన్నప్పుడే ప్రభువుని అంగీకరిద్దాం, సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి మనం తెలుసుకుందాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనంలో
కాలము మన చేతుల్లో ఉందనుకొని మనం విర్రవీగుతున్నాం. కాలము మన యొక్క వశంలో ఉందనుకొని మనం చాలా సంతోషపడుతూ ఉన్నాం. ఒక్క మాట చదువుదామా? కాలగతులు నీ వశములో నున్నవి. హల్లెలూయా. కాలం ఎవరి చేతిలో ఉందట? ఎవరి చేతిలో ఉందట? దేవుని చేతిలో ఉంది. నువ్వు అనుకుంటావు ఇది నా బ్రతుకు అనుకుంటావు, నువ్వు అనుకుంటావు ఇది నా జీవితం అనుకుంటావు, నువ్వు అనుకుంటావు ఇది నా సమయం అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది, నీ కాలగతులు అనగా నీ కాలం యొక్క సమయము, నీ కాలం యొక్క ఆ విలువ, నీ యొక్క జీవితం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉందంట. దేవుని చేతిలో ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఈ లోకం దేనికోసమో పరిగెడుతుంది కదా, నేను కూడా వారి కొరకే పరిగెడతానని నువ్వు విర్రవీగుతున్నావేమో, ఆలోచిస్తున్నావేమో. నేను ఏదో సాధించాలని, నేనేదో గొప్పదిగా చేయాలని వాటి వైపే నీ ప్రయాణం సాగిస్తున్నావు. కానీ నీ కాలమట దేవుని చేతిలో ఉంది. ఆ దేవుని కొరకు తెలుసుకొని బ్రతికే జీవితం మాత్రం నీకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చేతుల్లో లేదట? మన చేతిలో లేదు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక ఆయన అన్నాడు సమయం చాలా విలువైనది అన్నాడు. మనం సమయం ఉన్నప్పుడే ప్రభువును తెలుసుకోకపోతే, సమయం ఉన్నప్పుడే ప్రభువును మనం అంగీకరించకపోతే మనం ఏ రకంగా చనిపోతామో మనకు తెలియదు. కొంతమంది నడుస్తూ వెళ్ళిపోయి చచ్చిపోతూ ఉంటారు, కొంతమంది రోగంతో చనిపోతారు, కొంతమంది యాక్సిడెంట్తో చనిపోతారు, కొంతమంది రకరకాలుగా ఎవరికి ఏర్పాటు చేయబడిన చావులో వారు చనిపోతూనే ఉంటారు. కానీ ఈ చనిపోయి కాలం ముగించుకునే లోపైన ప్రభువుకు సమయం ఉన్నప్పుడు నువ్వు తెలుసుకుంటేనే నీ జీవితం బాగుపడుతుంది. ఏ భేదము లేదు, మనం అందరూ కూడా పాపం చేసిన వాళ్ళమే. కలర్తో సంబంధం లేదు, మనం అందరూ కూడా పాపం చేసిన వాళ్ళమే. తర్వాత మతాలతో సంబంధం లేదు, మనం అందరూ పాపం చేసిన వాళ్ళమే. క్యాస్ట్తో సంబంధం లేదు, మనం అందరూ పాపం చేసిన వాళ్ళమే. మనందరూ పాపం చేసి ప్రభు అనుగ్రహించిన ఆ రక్షణలో బ్రతుకుచున్నవారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు యవ్వన కాలపు జీవితాన్ని నేను బాగా గడిపేసి పెళ్ళైన తర్వాత నేను ప్రభువుని తెలుసుకుంటానులే, చక్కగా బ్రతుకుతాలే అనుకుంటారు. చాలామంది చిన్నప్పుడే బాగా ఎంజాయ్మెంట్లు చేసేసి తర్వాత నేను ప్రభువుని తెలుసుకుంటాలే అనుకుంటారు. మరి కొంతమంది రక్షణ పొందటానికి కూడా ఆటంకాలు. ఏమిటి ఆటంకాలు అంటే, నేను ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి పాస్టర్ గారు, నేను తర్వాత బాప్తిజం తీసుకుంటా అని అంటారు. చాలామంది ఇదిగో నేడే నీకు రక్షణ దినమని దేవుని వాక్యం చెప్తూ ఉంటే మనం అనుకుంటాం మనం రేపే రక్షణ దినం అనుకుంటాం. మనం దేవుని బిడ్డలారా ఆలోచించండి, నీ కాలం అంటే ఎవరి చేతిలో ఉందట? ఎవరి చేతిలో ఉందట? దేవుడు ఇలా చిటికేసి నిన్ను రమ్మన్నాడు అనుకో, దేవుడు ఇలా చిటికేసి నిన్ను ఇప్పుడే వచ్చేవన్నాడు అనుకో, ఏంటి నీ పరిస్థితి? నిజంగా నువ్వు మారు మనసు పొందుకొని ఉన్నావా? నిజంగా నువ్వు దేవుని కోసం సంపూర్ణంగా తెలుసుకొని ఉన్నావా? నిజంగా నువ్వు దేవుని కొరకు నీ హృదయాన్ని నేరుగా ప్రభు చేతిలోకి ఈ క్షణమైనా నువ్వు ఇచ్చున్నావా లేదో ఒకసారి పరీక్షించుకో. నీ సమయం నీ చేతుల్లో లేదు. దేనికోసమో పరిగెడుతున్నారు. కొంతమంది డబ్బు కోసం పరిగెడుతున్నారు, కొంతమంది జ్ఞానం కోసం పరిగెడుతూ ఉన్నారు, కొంతమంది తమ యొక్క జీవన ఉపాధి కోసం పరిగెడుతూ ఉన్నారు, కొంతమంది చదువు కోసం పరిగెడుతున్నారు, కొంతమంది సాధించడం కొరకు పరిగెడుతున్నారు, దేనికో పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ ప్రభు మాటలు వినటానికి మాత్రం ఎవ్వరు పరుగులు తీయట్లా, ఎవ్వరూ రాట్లా. దేవుని బిడ్డలారా ఆలోచించండి, దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇప్పుడే నీ ప్రాణం విడిచిపెడితే, ఈ క్షణమే నీ ప్రాణం పోతే నువ్వే స్థలంలోనికి వెళ్తావో నీకు కూడా తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించుకోండి ప్రియ యవ్వనస్తులారా, సమయం అట ఎవరి చేతిలో ఉందట? ఎవరి చేతిలో ఉందట? ఎవరి చేతిలో ఉందట? మన చేతిలో లేదు. మన చేతిలో సమయం లేదు. ఎవరి చేతిలో ఉందట? ఆయన చేతిలో ఉంది కనుక మనం ఆయనకు లోబడిన వారి వల్లే ఉండాలి. ఆయన చేతిలో ఉంది కనుక ఆయన మాటలు వినటానికి మనం వేగిరపడాలి.
ఆయన చేతిలో ఉంది కనుక మనం జాగ్రత్తగా బ్రతకాలి. ఆయన చేతిలో ఉంది కనుక మనం విధేయత కలిగి బ్రతకాలి. ఆయన చేతిలో ఉంది కనుక మన ప్రవర్తన విషయంలో, సమస్త విషయంలో జాగ్రత్త వహించి మనము జీవించగలగాలి. సమయం నీ చేతిలో ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు అనుకుంటాం, కానీ సమయం నీ చేతిలో ఇదే. నేడే రక్షణ దినం. నేడే రక్షణ దినం. ఈ రోజే, ఈ క్షణమే, ఇప్పుడే రక్షణ దినం. ఎందుకో తెలుసా? సమయం నీ చేతుల్లో లేనే లేదు. హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఏమిటో తెలుసా? సమయం మన చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉందట? దేవుని చేతిలో ఉంది. కనుక నేడే మనం దేవుని మాటలు విని రక్షణ పొందాలి. నేడే మన హృదయాన్ని దేవునికి ఇచ్చేయాలి. నేడే మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించేయాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన రాజ్యంలో మనం బ్రతకాలి అనంటే ఇదే అనుకూలమైన సమయం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో కొన్ని మాటలు అంటాడు. చూద్దామా? 3వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. 4వ వచనం నుండి చదవండి. 4వ వచనం నుండి చదవండి. ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, పారవేయుటకు, కుప్పవేయుటకు, కౌగిలించుకుంటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి కష్టానుభవమును నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమాస్తమును ఆయన నియమించున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ గొప్ప గొప్ప విషయాలు దాగుంటాయి. 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, చచ్చుటకు, పుట్టుటకు అనే మాటలు కనిపిస్తాయి. ఇవన్నట ఎవరు నియమించారట అంటే దేవుడు నియమించాడు. ఇదన్నీ నీ బ్రతుకులో ఏమేమి జరగాలో, నీ జీవితంలో ఏమేమి సంభవించాలో, నీ యొక్క జీవిత విధానం ఎలా ఉండాలో ఎవరట నియమించారు అంటే దేవుడే నియమించాడు. ఎవరట? మరి అలాంటి దేవుణ్ణి మనము నిర్లక్ష్యపరిచి, అలాంటి సమయాలు ఏర్పాటు చేసిన ప్రభువును మనం నిర్లక్ష్యపరిచి మన సొంత వాటి కొరకు మనం పరుగులు తీస్తున్నాం. మన సొంత వాటి కొరకు మనం వేగిర పడుతూ ఉన్నాం. మన సొంత వాటి కొరకు మనము చాలా వేగంగా పరుగులు తీస్తున్నాం. కానీ దేవుని మాటలు వినటానికి మాత్రం మనము పరుగులు తీయట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రతిదానికి సమయం ఉన్నది. ప్రతిదానికి దేవుడు సమయాన్ని ఏర్పాటు చేసేసాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో, నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించాలో, నువ్వు ఎన్ని సంవత్సరాలు భూలోకంలో ఉండాలో ప్రభు ఆల్రెడీ దాన్ని డిసైడ్ చేసేసాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు నీకు తెలియదు కదా. తెలియదు, నువ్వేం చేయాలి తెలుసా? ఇదే చివరి క్షణముగా బ్రతకాలి. ఇదే చివరి మినిట్గా బ్రతకాలి. ఇదే చివరి సమయంగా ప్రభువును తెలుసుకొని, ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతాను ఆయన, ప్రభువా ఇదే చివరి సమయం అని నాకు తెలుసు ప్రభువా, ఇదిగో నేను ఇప్పుడే నా హృదయాన్ని సమర్పిస్తున్నాను ప్రభువా అని నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? చచ్చిపోవటానికి సమయం ఉందట, పుట్టడానికి కూడా సమయం ఉందట, ఏడవటానికి సమయం ఉందట, ప్రేమించడానికి సమయం ఉందట. అన్ని వాటికి కూడా సమయం ఎవరు ఏర్పాటు చేశారయ్యా అని మనం దీర్ఘంగా ఆలోచిస్తే అది దేవుడు మన జీవితంలో ఏర్పాటు చేశాడు. అది ఆయన ఆల్రెడీ నిర్ణయాన్ని దాన్ని సమానంగా చేసేసాడు. నీ జీవితంలో అన్ని వైపు నువ్వు పరుగులు తీస్తున్నావు, కానీ ఒక్కదాని వైపు నువ్వు పరుగులు తీయట్లేదు. అదేమిటి అంటే దేవుని వాక్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొట్టమొదటిది ఏమిటట? సమయము లేదు. నేడే రక్షణ దినం. నువ్వు తెలుసుకోవాలి దేవుని కొరకు. నువ్వు ప్రభు వైపు తిరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారు ఎవరికి తెలీదు. ఎప్పుడు ఎవరు ప్రాణాలు విడిచిపెట్టేస్తారో ఎవరికి తెలీదు. మందిరం అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్తున్నప్పుడు
ప్రభు పిలుపు అందుకుంటే అప్పుడు కూడా నువ్వు వెళ్ళిపోవచ్చేమో. ఒకవేళ నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చున్నప్పుడైనా ప్రభు పిలుపు అందితే నేను వెళ్ళిపోవచ్చేమో. ఏమో ఇక్కడ కూర్చున్నప్పుడే ప్రభు పిలుపు వస్తే వెళ్ళిపోవచ్చేమో. ఏదైనా జరగవచ్చు. ఎలాంటి పరిస్థితులైనా కూడా మరణం అనేది సంభవిస్తూనే ఉంటుంది కదా. మరణానికి దుఃఖం తెలీదు, సంతోషం తెలీదు, భేదాలు తెలీదు, బంధుత్వాలు తెలీదు, ఏమీ తెలీదు. మరణం ఎలాగైనా సమీపిస్తుంది మన జీవితాల్లో. కనుక దేవుని బిడ్డలారా, సమయం మనకి ఇంకా లేదు. మనం ఏం చేయాలి? సమయానికి కల్లా మనం ప్రభువును తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి. ఇంకో మాట చూద్దామా? చూడండి, యోహాను సువార్త పత్రికలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది. 7వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ సమయం కొరకు ప్రభు ఒక మాట వింటాడు. బిడ్డ, నా సమయం ఇంకా రాలేదు, కానీ నీ సమయము ఆల్రెడీ ఫిక్స్డ్ అని ఉంటుంది ఆ మాట. చూద్దాం. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు. ఏటట మా సమయం అట ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది. అది ఆల్రెడీ సిద్ధపడిపోయి ఉన్నది. అది ఆల్రెడీ ఉండే ఉన్నది. అది లేకుండా లేదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ సమయం ఆల్రెడీ సిద్ధపడిపోయి ఉంది. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా తారుమారైపోవచ్చు మన బ్రతుకులు, ఎప్పుడైనా మన బ్రతుకులు తలక్రిందులు అయిపోవచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. ఈరోజే నాకు సమయం, చివరి సమయం అనుకుని ప్రభువుకి నీ హృదయాన్ని ఇచ్చి ప్రభు కొరకు నువ్వు బ్రతకగలగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు తెలిసిన ఒక చెల్లమ్మ యొక్క కుటుంబం నాకు తెలుసు. వారి యవ్వన కాలపు జీవితంలోనే ఇరువురు చాలా ఇష్టపడ్డారు. చాలా కోరికలుగా పెట్టుకున్నారు. చాలా కోరికలు. మేము చక్కగా బ్రతుకుతాం, చక్కగా మేము జీవిస్తాం, చక్కగా మన జీవితాన్ని కొనసాగిస్తామని ఎన్నెన్నో కోరికలు పెట్టుకున్నారు ఒక జంట. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ఒకరోజు కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళవలసిన చెల్లెమ్మేమో ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉంది బస్ దగ్గర. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న తన ప్రియుడు అదే బస్సులో ఉన్నాడు. జరిగినంత ఏంటో తెలుసా? ఆయన డోర్ పక్క నుండి జారి క్రిందకు పడి బస్సు తలకు ఎక్కేసి మరణించాడు. ఈ చెల్లెమ్మ, ఆ తమ్ముడు చాలా ఆశలు పెట్టుకుని ఉంటాడు కదా. అరే, నేను ఇంతలా బ్రతకాలరా, ఇన్ని చేయాలరా, సూపర్గా ఉండాలి మన జీవితాన్ని, బోల్డ్ అని కోరికలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళ కోరికలు ఆ క్షణం వరకే ఉండిపోయాయి. వారి కోరికలు, వారి యొక్క బ్రతుకు అప్పటి వరకే ఉండిపోయింది. ఎందుకంటే ఆయన మరణించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కోరికలు ఏమయ్యాయి? అన్నీ సమాధి అయిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సమయము లేదు. నీ సమయం ఆల్రెడీ సిద్ధపడిపోయి ఉన్నది. నీ సమయం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నది. నీ సమయం ఆల్రెడీ దేవుడు సిద్ధపాటు చేసేసి ఉన్నాడు. ఇప్పుడే రక్షణ పొందు, ఇప్పుడే తెలుసుకో, ఇప్పుడే దేవుణ్ణి తెలుసుకో. ఆయన నీ కొరకు మరణించాడని, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడని, ఆయన నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన సమస్తాన్ని తన రక్తపు బొట్టునంతటిని కూడా నీ కొరకు కార్చాడని ఇప్పుడే తెలుసుకో. తర్వాత తెలుసుకుందామన్న సమయం దొరకకపోతే నీ జీవితం ఎటువైపు వెళ్ళిపోద్దో నీకే తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. సమయము లేదు. ఇదే రక్షణ దినం. ఇప్పుడే, ఈ క్షణమే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేవాళ్ళ ఉన్నారు. నీ హృదయము దేవునికి ఇచ్చేవాళ్ళ ఉన్నారు. ఇలాంటి విషయాలు ఎన్నెన్నో నేను వింటూ ఉన్నాను, ఎన్నెన్నో చూస్తూ ఉన్నాను. నేను ఇప్పటికీ స్టిల్ నేను అనుకుంటాను, ప్రభువా ఈరోజైనా పిలిచేస్తావేమో, ప్రభువా సిద్ధపడి ఉండాలిగా, ఈరోజైనా నీ పిలుపు అందిపోద్దేమో, సిద్ధపడి ఉండాలిగా. ఇదిగో నేను ఎప్పుడు కోరుకున్న ఒక మాట ఉంది. అదేమిటో తెలుసా? ప్రభువా నేను చచ్చిపోయేటప్పుడు ప్రార్థన నుండి చచ్చిపోవాలి ప్రభువా అని ఇప్పటికీ కోరుకుంటా. మోకాళ్ళు ఉండి ప్రభువుని స్తుతిస్తూ చచ్చిపోవాలనుకుంటా. ఎందుకంటే సమయము లేదు. చూడండి, కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఎగిరిపోయారు.
చాలామంది చనిపోయారు కదా. వింత వింత వ్యాధులన్నీ సంభవిస్తూ ఉన్నాయి. ఎవరి టైం ఎలాగుండి ఏమైపోయి ఎలా జరిగిపోతుందో తెలియట్లేదు. కానీ నువ్వు మాత్రం సమయం లేదని మాత్రం నువ్వు ఇంకా అనుకోవద్దు. నాకు బోల్డ్ అంత ఏజ్ ఉందని నువ్వు అనుకోవద్దు. నాకు బోల్డ్ అంత వయసు ఉందని నువ్వు అనుకోవద్దు. నాకు బోల్డ్ అంత భవిష్యత్తు ఉందని నువ్వు అనుకోవద్దు. నేను ఇంకా చాలా ఎంజాయ్ చేయాల్సింది ఉంది అని నువ్వు అనుకోవద్దు. ఎప్పుడు ఎలా నీ సమయం ముగుస్తుందో ఎవ్వడికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడే నువ్వు ఏం చేయాలి అంటే దేవుని కొరకు తెలుసుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకు తెలుసుకొని నీ హృదయాన్ని ఆయనకు సమర్పించి కేవలం నా జీవితంలో నా ప్రభు తప్ప మరి ఇంకెవరు లేరని నువ్వు అనుకోవాలి. అప్పుడే నువ్వు ఆయన రాజ్యంలోనికి ప్రవేశించేది. హల్లెలూయా. మరొక ఉదాహరణ చెప్తా వినండి. ఒక ఇద్దరు యవనస్తులు బైక్ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. జరిగిన విషయం వైజాగ్. ఇద్దరు యవనస్తులు బైక్ మీద ప్రయాణమై వెళ్తా ఉన్నారు. వెనకాల కూర్చున్న తమ్ముడు ఆయన రేపటికి నేను బాప్తిజం తీసుకోవాలి, రేపటికి నేను రక్షణ పొందాలి అనుకొని సిద్ధపాటులో ఉన్నాడు. ఎప్పుడట? రేపు బాప్తిజం తీసుకోవాలని ఆయన సిద్ధపాటులో ఉన్నాడు. నేడు ఆయన బైక్ మీద ప్రయాణమై వెళ్తా ఉన్నారు. మధ్యలో ఏం జరిగింది తెలుసా? పెద్ద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత రేపు బాప్తిజం తీసుకుంటాను అనుకున్న ఆ యవ్వనస్తుడు ఈరోజే చనిపోయాడు. తోలినవాడు బాగానే ఉన్నాడు, డ్రైవింగ్ చేసినవాడు బాగానే ఉన్నాడు, అది కొంచెం గాయాలు తగిలే. కానీ రక్షణ పొందుతాను అనుకున్న వ్యక్తి ఈరోజే మరణంలోనికి సమీపించాడు. ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం, ఇలాంటివి ఎన్నో వింటూ ఉన్నాం. ఇలాంటివి వింటూ చూస్తూ కూడా మనం అనుకుంటాం, ప్రభా నాకు బోల్డ్ అంత ఏజ్ ఉంది ప్రభా, నేను ఇప్పుడైతే నాయన ఇప్పుడు ఎందుకు రావాలి, నేను ఇప్పుడెందుకు పరిచయకు రావాలి, నాకు బోల్డ్ అంత వయసు ఉంది, నేను ఇప్పుడెందుకు బాప్తిజం తీసుకోవాలి, నేను ఎంజాయ్ చేయాల్సింది బోల్డ్ అంత ఉంది అని మనం అనుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎప్పుడు ఎలా సమయం ముగుస్తుందో తెలియదు. సమయం ఎవరి చేతిలో ఉందట? మొదటిది సమయం దేవుని చేతిలో ఉన్నది. రెండవదిగా ప్రతిదానికి సమయం దేవుడు ఏర్పాటు చేసేసాడు. మూడవదిగా మనము సమయము ఆల్రెడీ సిద్ధపడి ఉన్నది. చెప్పండి. మొదటిది సమయము దేవుని చేతిలో ఉన్నది. రెండవదట సమయము, ప్రతిదానికి సమయము ఆయన నియమించాడు. మూడవదిగా సమయం అనేది, మన సమయం అనేది ఆల్రెడీ సిద్ధపడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 వచనాలు నేను చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు భయం వేసింది. నాకు భయం వేసింది. అరే నేను ఎప్పుడు ఏమైపోతానో కూడా నాకు తెలియదుగా, కానీ భయం వేసింది. ప్రభువా ఈ క్షణమే మోకాలేసి నా సమయాన్ని నీకు ఇస్తున్నా ప్రభువా, నా సమయాన్ని నీకు నేను సమర్పిస్తున్నా ప్రభువా, నా సమయాన్ని నీకు ఈ వైపుకు నేను ఇస్తున్నాను నాయన. నాకు మంచి ప్రభువా నేను తన ఆయుష్ ఇచ్చి నడిపించి ప్రభువా నేను అడుగుతూ ఉన్నా. నువ్వు కూడా నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చేవాళ్ళ ఉండాలి. నువ్వు కూడా నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేవాళ్ళ ఉండాలి. నీవు కూడా నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించేవాళ్ళ ఉండాలి. నీవు కూడా నీ హృదయాన్ని దేవునికై ఇచ్చేవాళ్ళ ఉండాలి. ఇలా ఇవ్వగలిగితే, నువ్వు సమర్పించుకోగలిగితే, సమయం లేదని తెలిసి నువ్వు ఇకను ప్రభువుకై నువ్వు తెలుసుకోగలిగితే, నా దేవుడు నిన్ను మారు మనసులోనికి నడిపిస్తాడు, రక్షణలోనికి నడిపిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని సిద్ధపాటు చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? సమయం లేదని నువ్వు ఇంకా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలట? సమయం లేదని తెలుసుకోవాలి. నువ్వు అనుకుంటున్నావు బోల్డ్ అంత సమయం ఉంది అనుకుంటున్నావు, బోల్డ్ అంతా సమయం ఉందా? మా ఇంట్లో జరిగిన ఒక విషయం చెప్తానే. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలు ఇద్దరు కలిసి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఎక్కడి నుండి? అరకు వ్యాలీ నుండి డుమ్మలగూడ ప్రాంతానికి వెళ్తా ఉన్నారు. ఇద్దరు పిల్లలు బాగా చదువుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు? ఆమె టెట్ క్వాలిఫై అయిందనుకుంటా, ఇక జాబ్ వస్తుంది, మన లైఫ్ బాగుంటుంది అనుకున్నారు కదా. అనుకుని ఉంటారా లేదా? నేను టీచర్ అవుతా అని కలలు కని ఉంటుందా లేదా?
ఏవేవో ఆశలు పెట్టుకోద్దు. కరెక్ట్గా రాజధాని జంక్షన్ తెలుసా అందరికీ? పద్మపురం కట్టే జంక్షన్ యాక్సిడెంట్ అయ్యింది. ఎలాగో తెలుసా? వీళ్ళిద్దరు ప్రయాణం వెళ్తుంటే వెనకాల నుండి వచ్చి బొలేరో గుద్దేసి టైర్లు 2 ఎక్కేసాయి. ఆమె మీద టైర్లు 2 ఎక్కేసాయి. చనిపోయింది ఆమె చనిపోయింది. ఎన్ని కోరికలు పెట్టుకొని ఉంటుంది. అరే నా కుటుంబం, నా పిల్లల్ని నేను ఇలా చేయాలి, ఇదిగో నా భర్తను నేను ఇలా చూసుకోవాలి, నేను నా కుటుంబంతో సంతోషంగా ఉండాలనుకున్నది పాపం తల్లి. మరణము సమీపించి సమయాన్నే కోల్పోయింది. సమయాన్ని కోల్పోయింది. ప్రేమ దేవుని బిడ్డలారా, మళ్ళా చెప్తున్నా, సమయము దేవుని చేతిలో ఉంది. నీ సమయం ఎవరి చేతిలో ఉందట? రెండవదిగా నీ సమయం ఆల్రెడీ అన్ని దానికి దేవుడు ఆల్రెడీ సమయాన్ని ఏర్పాటు చేసేసాడు. మూడోది సమయము సిద్ధపడి ఉన్నది. ఈ 3 విషయాలు తెలుసుకున్న నువ్వు చేయాల్సిన విషయం ఏమిటో తెలుసా? నువ్వు మారు మనసు పొందాలి. నువ్వేం చేయాలా? సమస్త పాపం నుండి విడుదల కలగాల. సమస్త వాటి నుండి నువ్వు వేరుపరచబడాలి. సమస్త వాటి నుండి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపిని ప్రభువా, ఇదిగో నువ్వు చేయకూడన ప్రతీది నేను చేస్తూ ఉన్నాను, నువ్వు చేయకూడదని చెప్తున్న ప్రతి మాటకు నేను లోబడక నా జీవితాన్ని పాడు చేసుకుంటా ప్రభువా, నాకు సహాయం చేయి, నాకు విడుదల చేయని నువ్వు అడగగలిగితే, నువ్వు కోరుకోగలిగితే, నేడే, ఇప్పుడే, ఈ క్షణమే, ఈ టైంలోనే దేవుడు నేను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను రక్షణలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతోనే ఉన్నాడు. ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ హృదయంలో రావాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు. నువ్వు వినగలిగితే, గ్రహించగలిగితే ఇప్పుడే, ఈ క్షణమే నీకు మారు మనసు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సమయము లేదు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం ప్రభు సన్నిధిలో, ప్రభువా, నా సమయము నీ చేతిలో ఉన్నదని, నా సమయము నీ దగ్గర ఉన్నదని నేను ఈరోజు తెలుసుకున్నా ప్రభువా. మై టైమ్ ఈజ్ యువర్ హ్యాండ్ లార్డ్. నా సమయము నీ చేతిలో ఉన్నది ప్రభువా. నాయనా తండ్రి, నేను ఏమేమి చేస్తానో ఏంటేంటో ప్రతిదానికి నువ్వు సమయాన్ని ఏర్పాటు చేసేస్తున్నావు ప్రభువా. దేవా నీకే స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నా, నీకే స్తుతులు తెలియపరుస్తూ ఉన్నా. మంచి దేవా, నీకే వందనాలు. సహాయం దయచేయండి ప్రభువా, నీకే స్తోత్రాలు. దేవా, సమయం దేవా, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు నాయన. ఇదిగో ఇప్పటి వరకు నేను ఇన్ని రోజులు ఎంజాయ్మెంట్గా బ్రతికేసా, ఎంజాయ్ చేస్తూ ఉన్నా, లైఫ్ని చాలా బాగా హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నా. కానీ ఈ మాటలు ఎవరు చెప్పలేదు ప్రభువా, ఈ విషయాలు నాకు ఎవరు చెప్పలేదు. సమయం తక్కువగా ఉంది, నువ్వు యేసుని తెలుసుకోమన్న విషయాలు ఎవరు చెప్పలేదు ప్రభువా. ఎవరు కూడా నాకు ఇది చెప్పలేదు నాయన. నేను ఇంకనూ పాపంలోనే బ్రతుకుతున్నా, ఇంకనూ శాపంలోనే బ్రతుకుతూ ఉన్నా. అయ్యానైనా నాకు సహాయం దయచేయి ప్రభువా. యేసయ్యనైనా నీకే స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభువా. అయానైనా నాకు సమయం దయచేయండి. అయానైనా తండ్రి దేవా, ఒక్క అవకాశం దయచేయండి దేవా. నీకే స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నా. మంచి దేవా, నీకే వందనాలు నాయన. అయానైనా తండ్రి, నీకే స్తుతులు తెలియపరుస్తూ ఉన్నా దేవా. నీకే వందనాలనైనా అయానైనా తండ్రి ప్రభువా, నీకే స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నా. అడుగుదాం, ఇప్పుడే అడుగుదాం. ఇంకొక 5 నిమిషాల్లో ఆరాధన ముగించుకొని వెళ్ళిపోతాం. ఇంకొక 5 నిమిషాల్లో ఇదిగో ఆరాధన ముగించుకొని ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోతాం. ఇదిగో దేవుడు కోరుకుంటున్నది, దేవుడు సెలవిస్తూ ఉన్నది. సమయం లేదు చెల్లమ్మా, సమయం లేదు తమ్ముడా, సమయం లేదు కుటుంబమా. ఇదిగో నీ సమయం ఆల్రెడీ దేవుడు ఏర్పాటు చేసేస్తున్నాడు. అది ఏ సమయమో నీకు కూడా తెలియదు. యేసయ్యా, నీకే వందనాలు నాయనా, వందనాలు ప్రభా. అయానైనా తండ్రి, నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, నీకే స్తోత్రాలు నాయనా. హల్లెలూయా, నీకే మహిమ. మౌనంగా ఉండిపోతే నీకు పశ్చాత్తాపంలోనికి నువ్వు వెళ్ళలేవు. మౌనంగా ఉండిపోతే నీ పాపాలు నువ్వు ఒప్పుకోలేవు. నువ్వు ఒప్పుకో. ఏ క్షణమే నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకోగలిగితే దేవుడు నీ పాపాలను క్షమించడానికి ప్రభు ముందుగా ఉన్నాడు. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే.
జీవమే లేని నాలోని నీ జీవము నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. రామగల్ తండ్రి తుక్కల దేవానికి వందనాలు. దేవానికి స్తుతి స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంతవరకు నీ విలువైన మాటలు నన్ను దర్శించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాను. యవన బిడ్డలందరికీ కూడా ప్రభా నీ కృప చేత నెప్పి నడిపించి బలపరచమని, స్థిరపరచమని, నీ కృపగా వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరు లేచి పడదాం.